హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ ఈరోజు ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. అదేంటంటే రాగి దోశ అండి. దీనిలో మనం ఎలాంటి బియ్య పిండిని కానీ రవ్వని కానీ సోడాని కానీ పెరుగుని కానీ వాడకుండానే క్రిస్పీగా కరకరలాడే ఎంతో రుచిగా ఉండే రాగి దోశలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూపించబోతున్నానండి. అలాగే దీనిలోకి కాంబినేషన్గా పల్లి చట్నీని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూసేద్దాం. కరకరలాడే క్రిస్పీ రాగి దోశ అంటున్నాం. బియ్య పిండి బొంబాయి రవ్వ వేసుకోకుండానే ఓన్లీ రాగి పిండి సాల్ట్ వాటర్తోనే కరకరలాడే రాగి దోశలను 15 మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. మరి ఆ ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది వీడియోలో క్లియర్గా చూసేద్దామండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్లయితే ఒక మంచి లైక్ కొట్టండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముందైతే మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ కప్పుతోని 1 కప్పు వరకు రాగి పిండిని జల్లించుకున్నది తీసుకుంటున్నానండి. అదే కప్పుతోని 1.5 వరకు వాటర్ని వేసుకోవాలి. ఫస్ట్ అయితే 1 కప్పు వరకు వేసేసుకొని ఎక్కడా కూడా పిండి ముద్దలు లేకుండా ఇలా విస్కర్తో కానీ గరిటెతో కానీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మిగతా 1/2 కప్పు వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బ్యాటర్ కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఇలా చూడండి, ముందైతే ఈ విధంగా థిక్గా కలిపేసుకున్న తర్వాత మరొక 1/2 కప్పు వరకు వాటర్ని ఇలా కొంచెంగా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. వెంటనే కూడా వేసేసుకోవచ్చండి. ఈలోపు చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగానే వేయించుకున్న పల్లీలను 1 కప్పు వరకు వేసుకుంటున్నానండి. అదే కప్పుతోని 1/2 కప్పు వరకు. మీరు పుట్నాల పప్పు లేదు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చండి. పూర్తిగా పల్లీలతోనే చేసుకోవచ్చు. కొంచెం చింతపండుని 2 పచ్చిమిర్చిని మీరు కారానికి తగినట్టుగా కట్ చేసుకొని వేసుకోండి. ఆ తర్వాత 3 నుంచి 4 వరకు వెల్లుల్లిని పొట్టొల్చుకొని వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ని 1/2 కప్పు వరకు వాటర్ని వేసేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక పోప్ ప్యాన్ పెట్టేసుకొని దానిలోకి 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకొని అలాగే 1 స్పూన్ వరకు పోపు గింజల్ని వేసుకొని పోపు గింజలు అనేవి వేగడం స్టార్ట్ అయిన తర్వాత 1 ఎండుమిర్చిని 1 రెమ్మ కరివేపాకుని చిటికెడంతా ఇంగువని వేసేసుకొని పోపు అనేది దూరగా ఫ్రై అయిన తర్వాత చట్నీలోకి పోసేసుకుంటే మనకి చట్నీ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చట్నీని కూడా పక్కన పెట్టేసి దోశలు పోసుకోవడానికి ప్యాన్ని బాగా వేడి చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టేసి ఇక్కడ రాగి పిండిలోకి 1 స్పూన్ వరకు పచ్చిమిర్చి పేస్ట్ని రుచికి సరిపడినంత సాల్ట్ని 1/2 కప్పు వరకు వాటర్ని వేసుకొని ఇలా గుంట గరిటెతోని బాగా మిక్స్ చేసుకోవాలండి. పెద్ద సైజులో ఉండేది తీసుకున్నట్లయితే ఒకేసారి దోశలు పోసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. చూడండి, ప్యాన్ అనేది అన్ని వైపులా కూడా ఈవెన్గా వేడెక్కడం కోసం ఈ విధంగా చేయాలన్నమాట. ఆ తర్వాత 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసేసి టిష్యూతో కానీ క్లాత్తో కానీ ఈ విధంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలా చూడండి, బ్యాటర్ని అంతా కూడా పైనుంచి కింది వరకు ఈ విధంగా మిక్స్ చేసుకొని స్టవ్ అనేది మీడియంలోకి హైలోకి మధ్యలో పెట్టేసి ఇలా అంచుల వెంబడిగా అంతా ఈక్వల్గా ఉండేలాగా స్ప్రెడ్ చేస్తున్నట్లుగా పోసేసుకోవాలన్నమాట. స్టవ్ అనేది మీడియం టు హైకి మధ్యలోనే ఉండాలండి. లోలో పెట్టేశారనుకోండి సాఫ్ట్గా వచ్చేస్తాయని గుర్తుంచుకోండి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత పైన పిండి అనేది తడారిపోయిన తర్వాత 1 స్పూన్ వరకు ఆయిల్ని అంచుల వెంబడిగా లోపలి వరకు కూడా వేసేసుకొని హై ఫ్లేమ్లోనే దోశల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా చూడండి, ప్యాన్ నుండి ఈజీగానే వచ్చేస్తుంది కదా. ఇలా చూడండి, ఈ విధంగా జాలిగా వచ్చేసింది అంటే మనకి దోశ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట. ఇప్పుడు స్టవ్ని మీడియంలోకి పెట్టేసి రెండో వైపుకి కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. మిగతా బ్యాటర్తోని కూడా ఇదే విధంగా కావాల్సినన్ని దోశలు వేసేసుకొని వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. ఇంతేనండి. మీరు కావాలంటే ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఓన్లీ పచ్చిమిర్చితోనే వేసి చూపిస్తున్నాను. చూడండి, ఏ విధంగా జాలిగా వచ్చేసింది కదా. దోశలు అనేవి కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయండి. వీటిని కాల్చేటప్పుడు మాత్రం హై టు మీడియంలోనే ఉండాలండి. లోలో పెట్టేశారనుకోండి ప్యాన్కి అంటుపోతుంది, సాఫ్ట్గా వచ్చేస్తాయి. మరి ఇంతేనండి, పల్లి చట్నీతో వేడివేడిగా రాగి దోశల్ని అప్పటికప్పుడు 10 to 15 మినిట్స్లోనే రెడీ చేసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవచ్చు. మరి మీకు ఈ రెసిపీ అనేది నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక మంచి లైక్ కొట్టండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.